వనపర్తి జిల్లాలో వ్యవసాయేతర భూములు 22A కింద నమోదైన భూ వివరాలను గుర్తించి నిర్ణీత ప్రోఫార్మాల్లో పొందుపరచి వివరాలు సమర్పించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి రెవెన్యూ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని 22A భూభారతి ప్రతి మండలంలో ఒక గ్రామాన్ని ఎంచుకుని అందులో సమగ్ర రిసర్వే చేసేందుకు నిర్దేశించిన అంశాలపై గురువారం రాష్ట్ర రెవెన్యూ కార్యదర్శి లోకేష్ కుమార్ జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడిన రెవెన్యూ కార్యదర్శి లోకేష్ కుమార్ భూభారతి డేటా ఆధారంగా ఎక్కడైనా 22A ఎక్స్టెంట్ లో తేడాలు వస్తే వాటిని భూభారతి పోర్టల్లోనే పరిష్కరించాలని సూచించారు. వ్యవసాయేతర భూముల్లో 22A కింద నమోదు అయినట్లు ఉంటే వాటిని గుర్తించి నిర్ణీత ప్రొఫార్మాలో తహసీల్దార్ల నుంచి సేకరించిన నివేదిక సమర్పించాలని కలెక్టర్లను సూచించారు. ఇందుకోసం స్టాండర్డ్ ఆపరేషన్ సిస్టమ్ అమలు చేయాలని తెలియజేశారు. SROలో వచ్చిన ఫిర్యాదులను ఏ రోజుకా రోజు పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. అదేవిధంగా ప్రతి మండలంలో ఒక గ్రామాన్ని ఎంచుకుని ఆ గ్రామంలో సమగ్రంగా భూ రీసర్వే నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని, వాటి సత్ఫలితాల ఆధారంగా అన్ని గ్రామాల్లో రీసర్వే చేయాల్సి ఉంటుందని తెలియజేశారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం కలెక్టర్ రెవెన్యూ అధికారులతో మాట్లాడుతూ వనపర్తి జిల్లాలోని ఆయా గ్రామాలు, మండలాల్లో వ్యవసాయేతర భూములు 22Aలో నమోదైన వాటిని గుర్తించి వివరాలు సమర్పించాలని ఆదేశించారు. ప్రతి మండలంలోని ఒక గ్రామంలో భూముల రీసర్వే నిర్వహించే విధంగా నర్సయార్లను నియమించి అందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఏడీ ల్యాండ్ సర్వేయర్ ను ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్ టి వినోద్ కుమార్, ఆర్డీఓ సుబ్రహ్మణ్యం, ఏడీ ల్యాండ్ సర్వేయర్ శ్రీనివాసులు, డిసెక్షన్ సూపరింటెండెంట్ సునీత తదితరులు పాల్గొన్నారు. కదిలితే మొత్తం ఒకసారి చాలా